శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, సనారి విశ్వేశ్వర సంవాదంబను మహావేదాంత ప్రబంధంబునందు షష్టమాశ్వాసమున కందపద్యములు. మూలను గల ముత్తైదువ పాలెరిగిన వాని పండు పట్టెడక, మనోజాలంబులు గలగలలగు మేలెంతో విశ్వనాథ మృదువాక్రౌడీ. మూలన గల శక్తి అనే ముత్తైదువును పాలభాగమునందు గుర్తెరిగిన ఆ ఫలమును అందిపుచ్చుకోలేక మనస్సు యొక్క చంచలత్వమునకు లోబడుచుందురు. దాని వలన మేలు ఏమి గలుగును విశ్వనాథ మృదువాక్రౌడ. మునులకు అనుభవమేదని ఘనమన జన వనము నెరిగి ఘన తలపునున్నన్, ఇనుడెరిగిన యాతనుడగు పనిచేయుము విశ్వనాథ బలదేశికరా. మునీశ్వరులకు గలుగు అనుభవం ఏమిటని శోధన చేయు ఘనమైన మనస్సు కలిగిన జనులు అజ్ఞానమనే అడవిని గుర్తెరిగి దానిని నశింపజేయు జ్ఞానమనే సూర్యకాంతిని గుర్తెరిగి ప్రవర్తించును విశ్వనాథ బలదేశికరా. నందెక్కువాని లోపల కందము గడియేసి కలుపు కాకిరిగుంటే, నిందింపరాదు ఇదిగో ఉంది గదా విశ్వనాథ ఓ మహాయోధ. నందిని ఎక్కేవాడైన రుద్రుడి యొక్క గ్రంథియుక్తమైన కందస్థానమును గుర్తెరిగి దాని యందు దృష్టి నిలిపి దేహమును పుటము వేయము. అప్పుడు కలిగిన ఫలితము చూడు. దీనిని తెలియలేక ఎందుకయా నిందించెదరు విశ్వనాథ ఓ మహాయోధ. దొంపెద్ద నిదానము గల దొంపెక్కడ చూడరాదు, దుచ్చిన తెలుపై కంపాలు నూనె నుడికిన ఇంపాడదే విశ్వనాథ ఇహవన సోదా. ధమ్మను శబ్దమునకు భ్రమపడక నిదానించవలెను. చెంచలము కారాదు, మనోస్థిరత్వము కావలెను. అప్పుడు కంపనములు తగ్గి ఇంపవును విశ్వనాథ ఇహవన సోదా. శివునకు ద్రవంతి పుట్టే అవతారములందు బ్రతికి ఆమెదటన, చెవులందు నింపు చేసిరి అవునయ్యా విశ్వనాథ ఆత్మప్రతాప. శివత్వము అనే సౌఖ్యహీనము గలిగెను కావున మరలా దానిని పొందవలనన్న తలంపు కలిగిన మూర్తులు చెవులనందు నాదము ఉపాసించి ఇంపుగా మరలా శివత్వము పొందిరి విశ్వనాథ ఆత్మప్రతాప. ఎర్రని డబ్బొక డబ్బే జిర్రున పాకామృతంబు జీవము గలదే, అర్రులు మొర్రులు తీరున మొర్రేది విశ్వనాథ మునిగణ సోద. ఎర్రని డబ్బు కూడా ఒక డబ్బేనా? జీర్ణమైన పాకము వలన కలిగిన రసము జీవము కలిగినదేనా? వృక్షము యొక్క మొర్రులు వద్ద కారు రసము వలె విశ్వనాథ మునిగణ సోద. వానల కోనల సేనల తానని పనిసేయువాని తల పెరిగుంటే, మేనులలోపై వెలుగును నిదానముగా విశ్వనాథ తాపస హృదయ. వనములందు కోనలయందు గల సైన్యమును నడిపించి అన్నీ తానై పనిచేయువాడు ఎవరు అని శోధించుటకుగాను దేహము యొక్క అంతరంగమును నిదానించి చూచిన లోపల వెలుగై కనిపించును విశ్వనాథ తాపస హృదయ.
శివుడున్న చోటు పెద్దే వివిధంబుగ మళ్ళి మళ్ళి వీనుల వినరా, రవిపాలు చాతబెట్టుము భవి కొప్పదు విశ్వనాథ భాగ్యాబ్దికరా. శివుడు ఉండు చోటైన అనాహతమునందు గలుగు నాదము వీనుల విందుగా వినుచు పాలభాగమునందు సూర్యనాడి నిలిపి చూచిన వానికి భవము నశించును విశ్వనాథ భాగ్యాబ్దికరా. మక్కా ప్రక్కను కాశియు ముక్కా కలుదీరియున్న ముగ్గురు ఎదుటన్ చెక్కకు నారిని నిలిపిన తిక్కనయా విశ్వనాథ దివ్య యశస్శ్రీ. మక్కా అనగా భూమధ్యస్థానమునందు కాపుగాసి కాకలు తీరిన ముగ్గురు మూర్తులను వశము చేసుకొనుటకు శిఖస్థానముకు తీసుకువచ్చిన వారు బుద్ధిమంతులగుదురు విశ్వనాథ దివ్య యశస్శ్రీ. నవనీతరస సువాసిని కువలయదళమక్షిజోడు కూటస్థులకున్ రవి రవిళించిన ఇదిగో శివుడాయను విశ్వనాథ చిత్కళమూర్తి. నవనీతరస సువాసిని అనగా మణిపూరక కమలము యొక్క దళమునందు రెండు కన్నుల యొక్క దృష్టి ఏకమైన సమయమునందు సూర్యనాడిని నడిపించిన అటు పిమ్మట దానిని దాటి అనాహతమును చేరు విశ్వనాథ చిత్కళమూర్తి. ఓంకారమందే వేదము హాంకారమి శాసనంబు హంసమెరిగితే శంకేల చాతనూదుకో బింకంబే విశ్వనాథ బేరాకార. ఓంకారమే వేదము, ప్రాణమే దానికి శాసనము. రెండిటి యొక్క అంశను గుర్తెరిగి ఇంకా ఆలస్యం ఎందుకు, నీకు చేతనైనంత సమయము ప్రాణవాయువు నడిపించు చూడు బింకము గలుగును విశ్వనాథ బేరాకార. సాహిత్యం వే జ్ఞానికి సోహం వనుకొనుచున్న శుద్ధ యశస్శ్రీ మోహించే చందమామను ఊహించుము విశ్వనాథ ఉపవరధీశ. సాహిత్యమును రూపొందించు చందోబద్ధముగా ప్రాణమును నడిపించుచు శిఖస్థానమునందు దృష్టి నిలుపు చూచిన చంద్రమండల దర్శనము కలిగించును విశ్వనాథ ఉపవరధీశ. హంసారోహణమెవరికి సంసారము చేయువాని చాతిరిగుంటే కంసాల కర్ధభాగము సంసారము విశ్వనాథ సమదర్శనగా. హంస యొక్క ఆరోహణ క్రమము వలన ఏమి జరుగుతున్నదో అని శోధించు వానికి శోధన సిద్ధించిన వానికి తెలియబడును ఇది అంతా శివశక్తుల నృత్యకేళి అని విశ్వనాథ సమదర్శనగా. సింగంబుతో కరూయుట మంగళమదియోగి జనుల మర్యాదయజే వెంగళులకేమి తెలుసును సింగారము విశ్వనాథ సింహాద్రివరా. సింహము తోక విదిల్చిన యోగికి సర్వశుభములు కలిగించును, అది వారికి మర్యాదను ఇచ్చినట్టు. వెంగళులకి ఏమి తెలుసును దాని సింగారము విశ్వనాథ సింహాద్రివరా. హాయిగా నిష్టఫలంబులు బాయక భోగింపు మందు భాస్కరుని వలెను సేయుము ఎరుపు కళ ప్రతిమాయన గదా విశ్వనాథ అమల శరీరా. హాయిగా ఇష్టమైన ఫలములను భోగింపవచ్చును, కాకున్నా సూర్యుని వలె కాంతి అనే జ్ఞానచర్యను తెలిసి అనుభవించవలెను. అప్పుడు ఏ లోపము కలుగనేరదు విశ్వనాథ అమల శరీరా. ద్రిమ్మరులౌటది ఎందుకు కమ్మని జ్ఞానంబుగలుగగా నరు ఏమో
సుమ్మాయని ఈ పనులకు లెమ్మా ఓ విశ్వనాథ లీల చరిత్ర. ద్రిమ్మరులు అవుటము దేనికి? కమ్మనైన జ్ఞానమును పొందలేక కనలేకపోవుచున్నారు సుమా. అజ్ఞానమైన మార్గములు యందు పడిపోయిన పనులచే విశ్వనాథ లీలా చరిత్ర. విమలంబుగ సుజ్ఞానము కమలాప్తుకు వజ్రివేద గరుడాంకునకున్ శివుడాగి కట్టుబడు నా నవులాట విశ్వనాథ నమ్రపదాంగ్రీ. విమలము చెందిన సుజ్ఞాని అయిన కారణ పురుషుని ఆ బ్రహ్మగాని ఇంద్రుడు గాని విష్ణువు గాని ఎదిరించి నిలువగలరా? నవులాట గదయ్యా విశ్వనాథ నమ్రపదాంగ్రీ. స్వపచుల ఎడ సుజ్ఞానము కపటముగాకుండు వారి కడనా మంత్రం ఉపసంహారము గలదా నెపమేమో విశ్వనాథ నిర్మలమూర్తి. స్వపచుల ఎడ సుజ్ఞానము అనగా చండాలులైనను వారి యందు ఏమాత్రము కపటము లేకుండా ఉండవలెను. సుజ్ఞానులైన వారు కానీ వారిని ఉద్ధరించగల మంత్రమును ఉపదేశించక తప్పించుకొనుచున్నారు నెపముతో. విశ్వనాథ నిర్మలమూర్తి. నాకున్న లోకమద్భుత పోకిళ్ళ నరాదటంచు పొందుదురదియే రోకళ్ళు వడ్లు దంపులు మాకులు గదా విశ్వనాథ మాన్య చరిత్ర. నాకున్న ఈ లోకమే అద్భుతమైనది, ఇక వేరే లోకములేమీ లేవని వాదించి భోగములను అనుభవించుచున్నారు. వీరు ఎలాంటి వారంటే రోకళ్లతో వడ్లను దంచిన బియ్యపు పోట్లు వలె అవును వీరి జీవితము చివరకు. విశ్వనాథ మాన్య చరిత్ర. ధాత్రీ చక్రం బంత త్రినేత్రుడు శోధించువాని నిజమెరుగవలెన్ గాత్రంబు తెలియుమొకటే సూత్రము గదా విశ్వనాథ శుభకర తేజ. ధాత్రీ చక్రమును మొత్తము శోధించి తెలుసుకోగల శక్తివంతముగు నేత్రముతో నిజము తెలుసుకో. ఇదొక్కటే సూత్రము, దేహము యొక్క తత్వమును తెలుసుకోగలిగిన మార్గము విశ్వనాథ శుభకర తేజ.